అడ్డుపడి గొంతు కదలని క్షణంలో కళ్ళు మాట్లాడిన విజయమది. ఇది ఇలాంటి విక్టరీ కాదు. ఏమీ చేయలేరు అని తక్కువ చేసిన నోళ్ళకి ఇంత ఖర్చు అవసరమా అని చూసిన చూపులకు ఆన్సర్ చెప్పిన గెలుపు. 11 మంది శివంగులు పట్టుదలతో కష్టపడితే ఫలితం ఎలా ఉంటుందో, కొత్త బంగారు లోకానికి ఎలా దారి పడుతుందో చూపించిన విజయమది. మన అమ్మాయిలు అంతా కలిసి అదరగొట్టారు. సరికొత్త చరిత్ర క్రియేట్ చేశారు. మహిళా క్రికెట్ కు గొప్ప మార్గం చూపించారు. వరల్డ్ కప్ విజయం నింపుతోన్న స్ఫూర్తి ఏంటి? అవమానాల నుంచి అద్భుతం వరకు మహిళా క్రికెట్ ప్రస్థానం ఎలా సాగింది? అవమానాల నుంచి అద్భుతం వరకు ఉమెన్స్ క్రికెట్ టీం ప్రస్థానమే స్ఫూర్తి. సగర్వంగా వరల్డ్ కప్ ముద్దాడిన హర్మాన్ సేనా, అంతా కలిసి అదరగొట్టిన మన అమ్మాయిలు. భారత క్రికెట్ రంగంలో సరికొత్త చరిత్ర. మహిళా క్రికెట్ కు భారత్లో ఇక తిరుగు లేనట్లే. కొత్త బంగారు లోకానికి దారి చూపిన ఉమెన్స్ టీం. చరిత్ర పేజీల్లో ఈ విజయం నింపిన స్ఫూర్తి ఏంటి? హర్మాన్ ప్రీత్ క్యాచ్ పట్టిన క్షణం 100 కోట్ల మంది కళ్ళు చెమర్చాయి. విజయమిచ్చిన ఆనందంతో, చరిత్ర సృష్టించామన్న గర్వంతో ఓ క్షణం ఊపిరాడకుండా చేసింది. ఓ వరల్డ్ కప్, ఒక కప్ మాత్రమే కాదు, మహిళా శక్తిని చాటిన విజయం. విమెన్స్ క్రికెట్ భవిష్యత్తుకు దారి చూపించిన విక్టరీ. ముంబై డివై పాటిల్ స్టేడియం సాక్షిగా చరిత్ర ఆవిష్కృతమైంది. మొట్టమొదటిసారి భారత జగజ్జేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో ఫైనల్ ఫైట్ లో అన్ని విభాగాల్లో సత్తా చాటి విజేతగా నిలిచింది. ప్రేక్షకుల కేకల మధ్య, ఫ్లడ్ లైట్ వెలుగుల కింద కనిపించిన ఆ సంబరం కేవలం క్రీడా విజయమే కాదు, అవమానాలకు, అనుమానాలకు సమాధానం, అద్భుతానికి తార్కాణం. బీసీసీఐ వేసిన బోల్డ్ స్టెప్ అద్భుతం అని నిరూపించిన క్షణమది. 3 ఏళ్ల కింద బీసీసీఐ బోర్డు రూమ్ లో రూపుదిద్దుకున్న విధానానికి అందిన న్యాయమిది. 2022 అక్టోబర్లో 15వ అపెక్స్ కౌన్సిల్ మీటింగులో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. మెన్స్ టీంతో ఈక్వల్ గా విమెన్స్ టీంకు వేతనాలు అందించాలని తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. సమాన వేతనాలు అమలు చేసిన దేశాల్లో భారత్ టాప్ లో నిలిచింది. ఈ నిర్ణయం అప్పట్లో క్రీడారంగంలో సంచలన చర్చకు దారితీసింది. దీనిపై పెదవి విరిచిన వారు ఎందరో. పురుషుల క్రికెట్లో వచ్చినట్లు ప్రకటనలు రావని, ఆదాయం రాదని, అసలు టికెట్లే అమ్ముడు పోవని, ఇలా మహిళా క్రికెట్ మీద ఇంత ఖర్చు అవసరమా అని అవమానించిన వాళ్ళు ఉన్నారు. ఇది ఎమోషనల్ నిర్ణయం అంటూ కొట్టిపారేసిన వాళ్ళు మరికొందరు. విమెన్స్ క్రికెట్ టీం వరుస ఓటములు ఎదుర్కొన్న వేళ ఈ విమర్శలు మరింత బలంగా వినిపించాయి. అయితే బీసీసీఐ పెట్టుకున్న నమ్మకాన్ని వరల్డ్ కప్ విజయం నిజం చేసింది. తక్కువ చేసిన నోళ్లకు ఆన్సర్ ఇచ్చింది. వరల్డ్ కప్ విజయం అలాంటిది కాదు. క్రికెట్ అంచుల్లో అమాయకంగా నిలుచున్న మహిళా ఆటగాళ్లను సెంటర్లోకి తీసుకువచ్చిన గెలుపు ఇది. ఈ విజయం వెనుక, విమెన్స్ క్రికెట్ టీం జర్నీ వెనుక సమాన వేతనాలు అనేది ఒక పార్ట్ మాత్రమే అయినా, ఆటగాళ్ల కష్టమే ఇప్పుడు జట్టును ఈ స్థాయిలో నిలబెట్టింది. మెరుగైన సదుపాయాలు, ట్రైనింగ్ తో పాటు విమెన్స్ ప్రీమియర్ లీగ్ మనోళ్లకు బాగా కలిసి వచ్చింది. ఆ టోర్నీతో ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం దక్కింది. ఇది వారిలో నైపుణ్యాన్ని, ధైర్యాన్ని, ఒత్తిడిలో స్థిరత్వాన్ని పెంచింది. వరల్డ్ కప్ విజయం భారత క్రీడారంగంలో మహిళల స్థానాన్ని మార్చింది. ఈ విజయం మహిళా క్రికెట్ చరిత్రలో ఒక అధ్యాయం మాత్రమే కాదు, భారత క్రీడల చరిత్రలోనే మలుపు. 50 ఏళ్లుగా భారత మహిళల జట్టు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతోంది. ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లు
ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయింది మహిళల క్రికెట్. నిధుల కొరతతో పడిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. 2006లో బీసీసీఐ కిందకు వచ్చాకే మార్పు మొదలైంది. మ్యాచ్లు, ఫీజులు, వేతనాలు పెరిగాయి. దీంతో వారి ఆట మారింది. ఐపీఎల్ తరహాలో మహిళల క్రికెట్ లీగ్ రాకతో మన అమ్మాయిల ఆట మరో స్థాయికి చేరింది. టాప్ ఫారెన్ ప్లేయర్లతో కలిసి ఆడడం ప్లస్ అయింది. నవంబర్ 2 రాత్రి ఆకాశంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూ ఉండగా జట్టు ట్రోఫీతో పోజులిచ్చింది. అది కేవలం క్రికెట్ విజయమే కాదు, నమ్మకానికి వచ్చిన విజయము. భారత మహిళలకు ఇది చరిత్ర, ప్రపంచానికి ఇది భవిష్యత్తుకు ఒక చూపు. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు, జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. మహిళా జట్టు ప్రయాణం ఇలానే సాగింది. ఈ అద్భుతం వెనుక ఓ వ్యక్తి కీలక పాత్ర పోషించాడు. జాతీయ జట్టుకు ఆడని ఆయన కోచ్గా భారత్కు వరల్డ్ కప్ తెచ్చిపెట్టాడు. తెర వెనుక హీరోగా మారాడు. ఎవరాయన? ఇంతకీ ఈ విజయంతో మహిళా క్రికెట్కు ఇక తిరుగులేనట్లేనా? భారత మహిళల జట్టు విజయం వెనుక అమోల్ ముజుందార్ పాత్ర కీలకం. విమెన్స్ టీమ్ కోచ్గా ఆయన జట్టును పవర్ఫుల్ గా మార్చేశారు. ముంబై క్రికెటర్ అయిన ముజుందార్ ఎప్పుడూ ఇండియాకు ఆడలేదు. అయితే స్వదేశీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. జాతీయ జట్టుకు ఆడకపోయినా ముజుందార్ మాత్రం తన కల సాకారం చేసుకున్నాడు. ఇండియాకు వరల్డ్ కప్ వచ్చేలా ప్రయత్నించాడు. జట్టు కప్ గెలవడానికి ఆయన అనుభవం ఎంతో ఉపయోగపడింది. ఫైనల్లో జట్టు గెలిచిన క్షణం గ్రౌండ్లోనే తన ఆనందాన్ని పంచుకున్నారు. భావోద్వేగంతో జాతీయ జెండాను పట్టుకుని రెపరెపలాడించారు. మాటలు రావడం లేదని, గర్వంగా ఉందంటూ ఎమోషనల్ అయ్యారు. 2023లో విమెన్స్ టీమ్ కోచ్ గా అమోల్ బాధ్యతలు తీసుకున్నారు. జట్టును తీర్చిదిద్దేందుకు చాలా కష్టపడ్డారు. ఫిట్నెస్, ఫీల్డింగ్ అంశాల్లో ఫోకస్ పెట్టారు. భారతీయ మహిళా క్రికెటర్ల శక్తిని ప్రపంచానికి చూపించారు అమోల్. వరల్డ్ కప్ విజయంతో మహిళా క్రికెట్ కు ఇక తిరుగులేనట్లే. 1983 వరల్డ్ కప్ విజయం ఇండియాలో క్రికెట్ విప్లవానికి కారణమైంది. మరో ఆటకు చోటు లేకుండా క్రికెట్ ఆక్రమించడానికి ఆ విజయం ప్రోత్సాహాన్నిచ్చింది. ప్రతి గల్లీలో ఓ క్రికెట్ టీం పుట్టుకు వచ్చింది. ఇప్పుడు మహిళా క్రికెట్ టీం సాధించిన ప్రపంచ కప్ విజయంతో మరోసారి అలాంటి విప్లవమే రావడం ఖాయం. పురుషులతో పోటీగా మహిళా క్రికెట్ కూడా కోట్లాది మందిని ఆకట్టుకుని పురుషుల టీంకు తగ్గట్లుగానే క్రేజ్ సంపాదించుకోవడం కన్ఫామ్. ఒకప్పుడు మహిళా క్రికెట్ అంటే అత్యల్ప స్కోర్ల టోర్నీలు. కానీ రోజులు మారుతున్నా కొద్దీ మహిళా క్రికెట్లో నాణ్యత పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అన్ని జట్లు పురుషుల టీమును మరిపించేలా ప్రదర్శన చేస్తున్నారు. అత్యుత్తమ ఆటగాళ్లు జట్టులోకి వస్తున్నారు. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో వారు చూపిస్తున్న ప్రతిభ, ఆటగాళ్ల ఫిట్నెస్ ఉన్నత స్థాయిలో ఉంటున్నాయి. ఇప్పుడు ప్రపంచ కప్ విజయంతో అందరూ స్టార్ క్రికెటర్లుగా మారిపోయారు. ఇకపై భారత మహిళా క్రికెట్ జట్టు ఏ దేశంతో ఆడినా పురుషుల టీంకు ఎంత ప్రయారిటీ వస్తుందో అంతే రావడం ఖాయం. ఈ విజయం క్రికెట్ ఆడాలన్న ఎంతో మంది అమ్మాయిల కలలకు, కష్టానికి ఓ దారి చూపించడం ఖాయం. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.